మీ పనులు మీరు చేసిన విధంగా ఉన్నారా? లేదే, లావ్ అయిపోయారు, లేవలేరు, కూర్చోలేదు. టెక్నాలజీ ఉపయోగించాం, రాగానే కూరగాయలు వచ్చేస్తాయి ఇంటికి. అక్కడ వేసిన ఫోన్ వస్తుంది, ఇక్కడికి వస్తే అన్నీ వస్తాయి. ఆ టెక్నాలజీకి అలవాటు పడ్డ వల్ల నష్టం ఏంటి? మానవతా సంబంధాలు తెగిపోతున్నాయి. బయటికి ఆడు ఇంట్లో కొంచెం చుట్టాడు, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా బద్దనం బయలుపోతుంది, అన్ని ఇంట్లోకి వస్తే చేస్తాయి. దానివల్ల మానవ సంబంధాలు జరుగుతాయి. అదే బయట కనుక ఈ వృద్ధులు అయినప్పటికీ వాళ్ళు కాల్చేసి ఎంతవరకు వెళ్ళారనుకోండి, వెళ్తుంటే ఆ కూరగాయల కుట్రాలతో మాట చిన్నప్పుడు చూసారు కానీ ఆ మాట ఈ మాట అయితే మంచి చెడు తెలుస్తాయి. వీడు ఏమైనా అడ్డం పడ్డాడు, అరే ఆయనకి పాప అడ్డం పడ్డారు ఏది లేదని చెప్పి వాళ్ళు వచ్చి కూరగాయలు తీసుకొచ్చి ఇంట్లోకి ఇస్తారు. ఏదైనా అడ్డం పట్టారే, నేను రాకుండా ఎంత మేలు చేస్తాడు ఈ మంచి మనిషి, వాళ్ళు మనం చేయాలి. ఊరందరూ గ్రామం మెయిన్ గ్రామస్తులు అంతా కలిసి ఏదో పని చేస్తారుగా, సుఖం దుఃఖం అన్ని పేరుగా. కేవలం అన్ని టెక్నాలజీ కనుక ఈ రోజులు ఉన్నట్టు చెక్కు రూపంగా అన్ని డీల్ అయితే కరెంటు బిల్లు అయితే ఏమవుతుంది? వరదలు వచ్చినప్పుడు వచ్చి టెక్నాలజీ ఏమన్నా నిన్ను కాపాడుతుందా? భూకంపాలు కాపాడుతాయా? పైగా మరణ భయం ఒకటి వచ్చింది. ప్రతి సెకను కూడా ధర్మార్థ కామ మోక్షాల గురించి దేహాన్ని ఉపయోగించను, సత్కర్మాచరణ చేసినప్పటికీ, స్వధర్మాచరణ చేసినప్పటికీ, ఎంతో ఉత్తమోత్తమైన పదవులు చేసినప్పటికీ కూడా భగవంతుడు దగ్గర సాకారంగా ఉన్న బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అమ్మవారితో కూడి ఇది దక్షిణామూర్తి గురించి, ఆచార్య గురించి, మా పోటాళ్ళు స్వామీజీలో వచ్చు, యోగులు వచ్చు, ఏదైనా వచ్చు, మనుషులు అందరూ కూడా సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నారు. ఇది తప్పించుకోవడానికి వీలు పడదు. అప్పుడు వివేక జ్ఞాపకం చేస్తుంటారుగా, భార్య చనిపోతే బాధపడతాడు. మరి పురాణాల ప్రకారంగా, చరిత్ర ప్రకారంగా నమ్మకం ఉన్న వాళ్ళకి పార్వతీదేవి ఏం చేసింది? ద్రాక్షాయణి. అవన్నీ కథలు చదివితే ఎలా ఉన్నాయి? ఆ భక్తులు కూడా ఆ లోకం వెళ్ళి చేస్తే మళ్ళీ వచ్చేస్తారుగా పుణ్యం అయిపోగానే. అంటే రాకడా పోకడా ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటి? మానవుడి చేస్తే మానవుడికి నాశనము, ప్రకృతికి నాశనము జరుగుతుంది. దానివల్ల తినే ఆహారాలకు లోపం జరుగుతుంది. ఇది బెదమం. ఈ నష్ట లాభానికి మీకు తెలిసిపోయింది కదా. అయితే మీరు వచ్చి ఏం చేస్తారు? నేను వస్తే లాభం నష్టాలు రెండు ఎత్తను, నాకు అవసరం లేదు. ఎందుకు? నేను ఎత్తుకుంది ఏంటి? నీవు ఉన్నావు, నేను ఉన్నాను, మనందరం ఉన్నాం. మనందరం సంఘంలో దృష్టిలో, వ్యవహార దృష్టిలో నిత్యావసరాలు తీసుకోవటానికి ఉండి తీరాలి. అనేక మనుషుల మధ్య, సృష్టి మధ్య ఈ అడవులు, కొండలు, కోనలు, వీటిలో భూకంపాలు, ఇవి మంచి చెడు అన్నీ ఉన్నాయిగా. అవన్నీ నీ లక్షణాలే కాదు, ఇదంతా అజ్ఞానం అన్నారు వాళ్ళు. ఈ అజ్ఞానం తప్పించుకోవాలంటే ఏం చేయాలి? నామరూపంతో ఉన్న ప్రకృతి, సాకార నిరాక ఉన్న ప్రకృతి, ఈ మొత్తం కూడా నేను నాది అని అహంకారంలో వచ్చింది. అహంకారం నాశనం చెయ్యి, కామకోదాలు తీసే. అది అయ్యే పని కాదు. ఆ వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ, సర్వ వేదాంత సిద్ధాంతాలు కానీ, భగవద్గీత కానీ, పురాణాలు కానీ ఏ చెప్పినా, ఏ మంత్రాలు చెప్పినా కూడా మహాత్మ యొక్క అనుభవ వాక్కులే అయినాయి. ఆ అనుభవం పొందినప్పుడు వాడు తపస్సు చేయొచ్చు, యోగం చేయొచ్చు, యజ్ఞాలు చేయొచ్చు, ఏదైనా చేసి గాలి తీసుకుని ఉండొచ్చు. ఎవరి తీరులో వాళ్ళు ఉండి లోపల ఒక అనుభవం ఉంది. ఆ అనుభవం నిద్ర కాదు, కళ కాదు, మెలుగు కాదు. ఈ జగత్తు లేదు, అక్కడ రాగద్వేషాలు లేవు, ఏమీ లేదు అని మీరు తెలిసిపోయింది. ఇదంతా కూడా ఇది నాది, నేననే అహంకారము, ఈ నిద్రావస్థ కాలం, ఈ అవస్థలన్నీ లేనప్పుడు ఏదైతే ఉందో అది నేను, అదే ఆత్మ అన్నాడు. అప్పుడేంటి? నువ్వు తెలుసుకుంటే చాలు. నువ్వు తెలుసుకోకుండా ఎన్ని సంపాదించినప్పటికీ, ఎన్ని ఆస్కార బిరుదులు వచ్చినప్పటికీ, మనిషి జగతురు ఆ పేర్లు ఈ పేర్లు ఉన్నప్పటికీ, అవతారాల పేర్లు చెప్పినప్పటికీ అందరూ దుఃఖంలో పొందారుగా. రావణాసుడు చెప్పిన ప్రత్యేకమంతా శివలింగం ఆయన చేశాడుగా. అలాగే హనుమంతుడు రూపంలో రుద్రుడు వచ్చాడు కదా. ఇవన్నీ కథలు కాదు, జరిగినవే చరిత్ర. నమ్మిన వాళ్ళకి నేను నమ్ముతా కాబట్టి చరిత్ర అంటున్నా. నమ్మని వాళ్ళు మానేమను మానవతా బుద్ధి ఉందా వాళ్ళకి? మంచిదే. కానీ మానవతా బుద్ధి, మానవ సమాజాన్ని ప్రేమించాలంటే, మనిషి ప్రేమించాలంటే తన పనులు తాను చేసుకుంటూ తనకి హాయి, శాంతి, తృప్తి కావాలి. హాయి ఎలా వస్తుంది? డబ్బుతో కొంటారా? ఇచ్చి పుచ్చుకునేదా? కాదు.